దేవునికి స్తోత్రం. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 9వ వచనం ఇలాగ సెలవిచ్చుచున్నది, నీవు నడుచు మార్గం అన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దైవజనమా, ఈ యొక్క వచనమును మనం ధ్యానిస్తున్నప్పుడు, దాని ముందున్న వచనాలన్నీ మనం చదువుతున్నప్పుడు, యెహోషువ ఒంటరి వాడైపోయి నాయకుడైన మోషేని కోల్పోయిన దుఃఖంలో ఇశ్రాయేలు మొత్తం ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు కృంగిపోయి ఆల్మోస్ట్ కొన్ని రోజులుగా ఎటు కదలలేని పరిస్థితిలో వారు ఉండిపోయినట్టు మనం వాక్యంలో చదువుతున్నాం. అప్పటి వరకు ఈ ఒక 36 లక్షల మందిని నడిపించిన నాయకుడు లేకుండా పోయాను అని వారు కృంగిపోయి ఉన్న పరిస్థితిలో దేవుడు యెహోషువను లేపి యెహోషువకి ఇస్తున్న వాగ్దానమే ఈ యొక్క యెహోషువ పుస్తకము 1వ అధ్యాయం 9వ వచనం. దైవజనమా, అలా అయితే ఈరోజు ఏ విషయంలో నువ్వు కృంగిపోయి, ఏ విషయంలో నువ్వు ఆగిపోయి ఉన్నావో ప్రభు నీతో చెప్తున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉంటాను అని. నీకు ఆయన సహాయం చేస్తాడు. నువ్వు వెళ్ళు మార్గం అంతా ఆయన నీకు తోడై ఉంటాడు. ఒకవేళ అన్ని గివ్అప్ ఇచ్చి నిరీక్షణనే లేకుండా నా మాటలు నువ్వు వింటుండవచ్చు. నేను మరలా మీతో చెప్తున్నాను, ఈరోజు నిరీక్షణ కలిగి ఉండుము. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎక్కడ ఆగిపోయావో తిరిగి నీ ప్రయాణమును మొదలుపెట్టు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించి నడిపిస్తాడు. కారణం, నీకు తోడుగా ఉంటా అంటున్నది ఇరుగు పొరుగు వారు కాదు, లేకపోతే మనుషులు కాదు, నీకు తోడై ఉంటా అని చెప్తున్నది దేవాది దేవుడు గనక ఆయనను నువ్వు నమ్మిన ఎడల ఆయన మహిమను నువ్వు ఈరోజు చూచెదవు. ఈ వాక్యమును ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, ఈ యొక్క మాటను మేము ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యం మా పట్ల నెరవేరును గాక. ప్రభు, ఒకవేళ నీ పిల్లలు ఆగిపోయే పరిస్థితిలో, ప్రభు అన్ని వదిలేసిన పరిస్థితిలో ఈ మాటలు వింటుంటే వారి ప్రయాణంను తిరిగి మొదలు పెట్టుదురుగాక. ప్రభు, జయమే దొరకట్లేదు అని కృంగిపోయి ప్రభు నిరాశలో ఉండి ఉంటే వారికి ఈ రోజు నిరీక్షణ కలుగును గాక. ఈ వాక్యమును మేము ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం మా అందరి పట్ల నెరవేరును గాక. సమస్తమును మీ అసలుకి సమర్పిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 a.m. Bye-bye.